మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నొప్పిగా ఉందా? ఈనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి చిరునవ్వుల తిరణాళ్ళంటి నీ ప్రేమను చవి చూసాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి చిరుగాలిలా ఇప్పుడు బాగుందా? నన్ను వీడిపోదులే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే. ఏంటి రాదా అలా చూస్తున్నావు ఎందుకు? మనోహర్, నేనంటే నీకెందుకంత ఇష్టం? నేనెవరో నీకు పూర్తిగా తెలియనప్పుడే నా జీవితంలో కూర్చోవు, నాతో పాటే ఉన్నావు, నా కష్టాల్లో తోడున్నావు, నా సంతోషంలో భాగమయ్యావు. నా అనుకున్న వాళ్ళందరూ నన్ను నమ్మకపోయినా, నన్ను శత్రువులా చూస్తున్నా సరే నువ్వు మాత్రం నన్ను నమ్మావు. నా లక్ష్యం కోసం నాతో పాటు నడుస్తున్నావు. నాకు ఎదురవుతున్న అనుమానాలని నా కోసం భరిస్తున్నావు. నా కోసం ఇంతలా చేస్తున్న నీకు నేనేం చేయగలను మనోహర్? తెలీదు. పాలు తాగు. పడుకో. నేను వచ్చేసాను కదా, ఇంకా ప్రశాంతంగా పడుకో. మనోహర్ రాలేదా? అదేంటి మనోహర్ వచ్చి నా పక్కనే ఉన్నట్టు, నాకు పాలు తాగించినట్టు అనిపించింది. ఆ రోజు మనోహర్ రోషన్కి చెప్పినట్టు మనం ఇష్టపడుతున్న వాళ్ళు మన పక్కన లేకున్నా కూడా ఉన్నట్టు అనిపించడం, మన కోసం వాళ్ళు తాపత్రయపడ్డం, అంటే నేను కూడా మనోహర్ని ప్రేమిస్తున్నానా? లేదు, అలాంటిదేం లేదు. నేను మనోహర్ని ప్రేమించటం లేదు. కానీ ఆ రోజు మనోహర్ చెప్పిన కారణాలన్నీ నాకు అనుభవం వస్తున్నాయి. ఎందుకు? మనోహర్ నా పక్కన లేకున్నా ఉన్నట్టు, తన ఆలోచన రాగానే నా మనసంతా తేలికైనట్టు, నాలో నాకే నవ్వొస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మనోహర్ నా ఎదురుగా ఉన్నప్పుడు ఎప్పుడూ గొడవ పెట్టుకునే నేను ఇప్పుడు అతను నా పక్కన లేకపోయేసరికి ఎందుకు ఒంటరితనంగా ఉంది. పక్కన ఉంటే
బాగుండు అని నా మనసు ఎందుకు కోరుకుంటుంది? ఇచ్చేసుకుంటాలే నన్ను నీకు చేసుకుంటాలే, తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే, పప్పులో మళ్ళీ చెండులా నిన్ను ముడిచేసుకుంటాలే, గువ్వలో మళ్ళీ పాయలా నిన్ను కొరికేసుకుంటాలే, నా పంచ ప్రాణాలు నా ముద్దు విరిపాలు ముడిపల్లి కట్టాను నీకోసమే, నువ్వు చిరాగానే నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతాది. ఇన్నాళ్ళు వేసికు ఎసంతకెళ్ళిందో ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే, గుండెల్లో ఉన్నాడు గుమ్మంలోకొచ్చాడు అని ఎవరో చెప్పుంటారే. ఈ రాధ ఇంకా నిద్రపోతుందంటే నానమ్మ దగ్గరికి వెళ్ళలేదన్నమాట. అయితే దీన్ని మనం పెద్ద ఇష్యూ చెయ్యాలి. చెప్తా. అమ్మా అమ్మా, ఏమైంది గాయత్రి? ఎందుకలా అరుస్తున్నావు? ఇంకా ఏం కావాలమ్మా? నానమ్మని చూసుకోవడానికి మనిషిని పెడితే ఆ రాధ ఇప్పటి వరకు లేవకుండా దుప్పటి కప్పుకుని పడుకుంది. పాపం నానమ్మని ఎవరు పట్టించుకోరా? ఏముంటున్నావు గాయత్రి? రాధ అమ్మగదికి వెళ్ళకపోవడం ఏంటి? ఏముంటుంది నాన్న, నిర్లక్ష్యం. ఇక్కడ నేనేం చేసినా చెల్లుతుందన్న నిర్లక్ష్యం. అందుకే తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తోంది. రోషన్, పెద్దమ్మ. రాధ ఏం చేస్తుందో చూసిరా. అలాగే పెద్దమ్మ. రాధ అత్తయ్య గారి దగ్గరికి రాకపోతే ఎలాగండి? అత్తయ్య గారు జావ తాగి మందులేసుకునే టైం అయింది. అక్క అక్క, పెద్దమ్మా, పెద్దనాన్న, అందరూ త్వరగా రండి. పద వెళ్దాం. ఏమైంది రోషన్? ఎందుకలా పిలిచా? రాధ కోళ్ళంతా వేడిగా ఉంది పెద్దమ్మా, జ్వరం వచ్చినట్టుంది. ఇదంతా డ్రామా అయి ఉంటుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసి జ్వరం డ్రామా మొదలు పెట్టినట్టుంది. గాయత్రి, అక్క అక్క ఆగక్క, స్లోలే అక్క, నేను కూర్చోబెడతాను. వెనక్కి రాక్క. సారీ మేడం, ఒళ్ళు నొప్పులు, జ్వరంగా ఉండి ఉదయాన్నే లేవలేకపోయాను. ఇప్పుడు పర్వాలేదు మేడం, నేను బామ్మ దగ్గరికి వెళ్తాను. వద్దు. యాండి, డాక్టర్ని పిలవండి. అలాగే దేవకి.